అందరికీ మరొక్క మరణాత. పిల్లరా, ఈ మోషే సుఖోపవాస ధ్యాన పర్వదినముల యందు ఈవేళ మన ధ్యాన అంశం, మన ధ్యాన సాధనం, మనం ధ్యానించుకోబోయే విషయం నిర్గమకాండం 3-4 అధ్యాయములు అయి ఉంటున్నవన్నమాట అండి. ఈ 3-4 అధ్యాయములలో దేవాది దేవునికిని మోషే అను భక్తునికిని మధ్య సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. సంభాషణ. పిల్లరా, ఈవేళ మన ధ్యాన అంశం పొద యొద్ద యదా. పొద యొద్ద యదా. పొద అంటే మీ అందరు కూడా తెలుసు, హోరేబు అను కొండపైన ఒక పొద కనబడుతూ ఉన్నదండి. ఆ పొద మండుతుంది. ఇది ఒక గొప్ప దృశ్యం. పొద మండుతుంది కానీ పొద ఏమవలేదు, కాలిపోలేదు. ఆశ్చర్యం. బహుశా మీరు కరెంటు తీగలు చూస్తే ఆ కరెంటు తీగల్లో నుండి అప్పుడప్పుడు కాంతులు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వెలుగు వస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వెలుగు వస్తానే ఉంటుంది కానీ ఆ వైర్లు ఏమైపోవు, కాలిపోవు. కాలిపోద్దేమో అనుకుంటాం కానీ ఆ వైర్లు ఏమైపోవు, కాలిపోవు. అది ఈవేళ కరెంటును బట్టి మనం కనుగొనే అద్భుతం. కానీ ఆ కాలములో దేనిని మనం మంటతో రగిలించినా అదేమైపోద్ది, కాలిపోద్ది. కానీ పొద మండుతుంది కానీ పొద ఏం కాలేదంట, కాలిపోలేదు. ఈ వింత ఏంటా చూద్దాం అని మోషే తన పిల్లల్ని, తన మందని విడిచి హోరేబు కొండెక్కుతాడు. అక్కడ ఆ పొదల్లో నుండి దేవుడు మోషే ప్రవక్తతో, మోషే భక్తునితో మాట్లాడతాడనమాట అండి. దేవుడు ఏం మాట్లాడాడు, మోషే ఏం జవాబిచ్చాడు అనే విషయాలు ఈవేళ మనం ధ్యానం చేసుకొని, వీళ్ళరా ఈవేళ దేవుడు ఏమై ఉన్నారు, దేవుడు ఎవరై ఉన్నారు, దైవ దర్శనం బట్టి ఏం కలుగుతుంది అనే విషయాలు మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా, పొద గురించి విన్న మనం యదా అంటే ఏంటి? యదా అంటే హృదయం. పిల్లరా, దేవుని యదా, దేవుని హృదయం హోరేబు యొద్ద మోషేకు బహిర్గతమవుతుంది. దేవుడు తన హృదయ కాంక్ష, తన హృదయ అపేక్ష, తన హృదయ ఆక్రందన తన భక్తుడైన మోషేతో వెళ్ళకక్కుతారనమాట అండి, వెల్లడిస్తారనమాట అండి, చెప్పుకుంటారనమాట అండి. దేవుని యదా, దేవుని హృదయం యథారీతిగా హోరేబుపై దేవుని యథారీతిగా మనకు కనబడుతూ ఉన్నది. మొదటిది దేవుని యదా, దేవుని హృదయం. రెండవది మోషే యదా. మోషే యదా అంటే ఇంకొక భావం భయం. భయం. దేవుడు తన హృదయాన్ని వెళ్ళకక్కి మాట్లాడుతూ ఉండగా మోషేకు ఏం కలిగిందంటండి? భయము. భయము. తర్వాత యద, మోషే భయములో, మోషే యదలో నుండి ఏమొస్తుంది అంటే సొదా.
సొద. సొద అనగా చింత, సొద అనగా బాధ, సొద అనగా వేదన. వినండి, ఏం చెప్పుకున్నాం చెప్పండి అందరూ ఒకసారి. దేవుని యద, రెండవది మోషే యద, దేవుని హృదయం, మోషే భయం. తరువాత మోషే సొదా, మోషే తన విచారం, తన వేదన అంతా కూడా వెళ్ళగక్కాడు. అప్పుడు దేవుడు అంటాడు మోషేతో, మోషే పదా పదా. ఎక్కడికి పిల్లరా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అను చెద యొద్దకు. కాబట్టి మోషే ఎక్కడికి పంపబడ్డారు? ఇశ్రాయేలీయులు అను చెద పురుగులు లాగున్నారంట. విస్తారమైపోయాడు. రావటానికి 400 సంవత్సరాల క్రితం 70 మందే వచ్చాడు. కానీ 400 ఏళ్ళు అయ్యేసరికి ఎంతమంది అయిపోయారంటే వీళ్ళు 20 లక్షలు అయ్యాడంట. ఎంతమంది చెదలు చూడని వాళ్ళు ఉన్నారో ఒకసారి చెయ్యత్తండి ఒకసారి. అందరం ఏం చూసిన వాళ్ళం? చెదలు చూసిన వాళ్ళమే. చెద వంటి ఇశ్రాయేలీయులపై ఐగుప్తీయులు దాదాలుగా ఉన్నారంట. వీళ్ళు చెదలైతే వాళ్ళు ఎవరంట? దాదాలు అన్నమాట. దాదా అంటే రౌడీలు. కాబట్టి రౌడీలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మాట్లాడరు, చేతితో చెప్తారనమాట. వాళ్ళ నోటితో మాట్లాడరు, వారు చేతులతో చెప్తారనమాట. అందుచేత ఐగుప్తు యజమానులు, ఐగుప్తు మేస్త్రీలు, ఐగుప్తు పనివారుల పైన అధికారులు ఈ చెదల వంటి ఇశ్రాయేలు వారిని ఏం చేస్తున్నారంట? కొడుతున్నారంట, ఇబ్బంది పెడుతున్నారంట. అది ఎవరు చూశారంట? చెప్పండి. దేవుడు చూశారంట. ఇశ్రాయేలీయులు ఏమో చెదల్లాగా ఉన్నారు, ఐగుప్తులేమో దాదాలాగా ఉన్నారన్నమాట అండి. అప్పుడు ఏమైందంటే మోషేకు ఫీదా అయిపోయిందంట. ఫీదా అంటే మనసు ద్రవించిపోయి అక్కడ మోషే ఒక సమర్పణ చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఇదంతా ఈవేళ మన గాథ, ఇదంతా మన ఈవేళ గాథ. ఎన్ని చూసాం? యదా, పొద, సొద, చెద, దాదా, ఫీదా, గాథ. విందామా? నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయములో 2వ వచనం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో, అధ్యాయములో 2వ వచనం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. తర్వాత ఈ విషయాలన్నీ మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేరుగా మనం 14వ వచనం పఠించుకుందాం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. పిల్లరా, ఈవేళ మన ప్రశ్న, దేవుడు ఎందుకు నుండి మోషేతో మాట్లాడారు? ఈవేళ మన ప్రశ్న, మన ఉపదేశమునకు అవసరమైన ప్రశ్న. అనేకులతో అనేక రీతులుగా మాట్లాడిన దేవాతి దేవుడు ఎందుకు భక్తుడైన మోషేతో ఎట్లా మాట్లాడారండి? ఎట్లా మాట్లాడారు? పొదలో నుండి మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం.
పూర్వకాలమందు నానా సమయములోను నానా సమయాల్లో నానా విధములుగాను నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు నానా సమయాలలో నానా విధములుగా దేవుడు ఏం చేశారంటండి, మాట్లాడిన వాడై ఉన్నాడు. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు పాటలో రాశాడు, నీవు నన్ను ఏ రీతిని తలంచుకుందువో ఆ రీతిని నేను నీకు కనబడతాను, భావశుద్ధి చేసి కొనగా నేను నీకు స్పష్టముగా కనబడతాను. 97వ చరణం, నన్ను తలంచిన విధముగా నేను కనబడి మాట్లాడేదను. 97 ఏం చెప్పండి, నన్ను తలంచిన విధముగా నేను కనబడి మాట్లాడేదను, నన్ను తలంపని వారికి కూడా కనబడి మాటలాడెదను. 96 నీవు నన్ను ఎట్లు తలంతువో నేను అట్లే కనబడతాను, భావశుద్ధి చేసి కొనగా ప్రత్యక్షమగుదును స్పష్టముగా. గమనించండి, మనం దేవునిని ఎలాగూ తలంచుకుంటామో దేవుడు మనకు ఏం చేస్తారంట, అలాగే కనబడతారంటండి. మరి రెండవ శనివారం మనం ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను అయ్యగారు అనుభవంలో నుండి. మరి ఆ విషయం ఏమనగా, దేవదూతలు 50వ చరణం, నీ వస్తువులను ఎక్కడికైనా దేవదూతలు కొనిపోగలరు. అందరూ పాడండి, నీ వస్తువులు ఎక్కడికైనా దేవదూతలు కొనిపోగలరు, నీవు కోరిన నీ వస్తువులను ఎక్కడికైనా దేవదూతలు ఏం చేస్తారంట, కొనిపోగలరు. ఎంతమంది నమ్మరో చెయ్యొద్దండి ఒకసారి. మన వస్తువులు దేవదూతలు తీసుకెళ్తారా? చెప్పండి, మాట్లాడండి. తీసుకెళ్తారా? చెప్పండి, తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? తీసుకెళ్తారు. నీ వస్తువులను ఎక్కడికైనా దేవదూతలు కొనిపోగలరు. నీవు కోరిన వీలును బట్టి, నీవు వీలును బట్టి కోరితే నిన్ను కూడా కొనిపోగలరు. మనం దేవుణ్ణి అడిగితే, దేవదూతలను అడిగితే, మనకి ఎక్కడికి కావాలంటే టికెట్ లేకుండా, వీసా లేకుండా, ఫ్లైట్ లేకుండా ఏం చేస్తారంటే అండి, అది మన బయలు మిషన్ అనుభవం. మరి బెడంపురం దైవజనుడు ఆత్మనమ్మ గారి యొక్క సహవాసములోనికి రాజమండ్రి నుండి వెళ్ళారంటండి. వెళ్తూ వెళ్తూ దైవజనులు దొరగారి ఆఫీస్ తాళాలు తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనునికి గుర్తొచ్చిందంట, అయ్యయ్యో నేను ఏం చేశాను, దొరగారి ఆఫీస్ తాళాలు నా వెంట తెచ్చుకున్నాను. దొరగారు ఆఫీస్కి వస్తే, హాస్టల్ బోర్డింగ్ స్కూల్ ఆఫీస్కి వస్తే ఆయనకి ఏముండవు, తాళాలు ఉండవు, తాళాలు తీసేవారు ఉండరు. అయ్యయ్యో ఎట్లా అన్నయ్య గారు మదన పడుతున్నారంట. అయ్యగారి మదన ఆత్మనమ్మ గారు దైవ సన్నిధిలో చూశారంటండి. చూసి అడిగారంట, వాట్ మిస్టర్ దేవదాస్, వాట్ హ్యాపెన్ టు యూ, వై ఆర్ యూ ఫీలింగ్ సో సాడ్, వాట్ హ్యాపెన్ టు యూ అన్నారంటండి. అప్పుడు అయ్యగారు చెప్పారంట, మేడం నేను తాళాలు తీసుకొచ్చాను, మర్చిపోయి తీసుకొచ్చాను. దొరగారు
ఆఫీసుకి వెళ్ళటానికి ఆయనకి ఇప్పుడు ఏముండవు, తాళాలు ఉండవు, బాధపడతారంటే అది ఎంత పని, ఎక్కడ పెట్టండి మనం ప్రార్థన చేద్దామని తాళాలు అక్కడ పెట్టి అందరు తాళాలు చుట్టూ ఏం చేశారంట, కూర్చొని ప్రార్థన చేశారంట. వీళ్ళరా అద్భుతముగా దేవదూతలు ఆ తాళాలు తీసుకొని దొరగారు వచ్చే టైంకి దేవదాసయ్య గారి రూపంలో వెళ్ళి ఏం చేశారంట, ఆఫీసు తాళాలు తీసి దొరగారిని లోపలికి రప్పించారంట. గమనించండి. బహుశా ఈ అనుభవం బట్టే దైవజనులు ఏం చేశారు, ఈ పాట మనకు రాసి అందించిన వారై ఉన్నారన్నమాట అండి. కాబట్టి మన భక్తి, మన విశ్వాసం అభివృద్ధి చెందితే దేవదూతలు మన పరిచారకులు, దేవదూతలు దేవుడు మనకు పెట్టిన కావలి బంటులు. అందుకే 91 కీర్తన రాయబడి ఉంటుంది, నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు, అందుకు నీ పాదాలకు ఏ హాని ఏ రాయి తగలదు. గమనించండి దేవుని బిడ్డలారా, నీకు తెలియకుండా దేవదూతలు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, నీవు నన్ను ఏ రీతిని తలంస్తావో ఆ రీతిని నేను నీకు కనబడుదును. నీ భావము శుభ్రంగా ఉంటే నేను నీకు ఎట్లా కనపడతానండి, స్పష్టముగా కనబడుదును. దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఎవరి రూపముతో కనపడి ధైర్యపరచుట ఆయన ఇష్టమో అలాగున ఆ రూపముతో కనపడి దేవుడు మనల్ని ఏం చేస్తారంటండి, చెప్పాలి, ఏం చేస్తారంట, ధైర్యపరుస్తారంట. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, మరి మోషే కాలుతో ఉన్న పొద యొద్దకు ఏంటో చూద్దామని వెళ్ళాడు అనమాట అండి. ఆ పొదలో నుండి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, చదవండి చదవండి చదవండి, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, యెహోవా దూత. అందరూ చెప్పండి, ఏ దూత, యెహోవా దూత. దూతలు అని రాయబడలేదు, ఇక్కడ రాయబడిన మాట యెహోవా దూత. దీనిని మనం ఏమని గ్రహించాలంటే థియోఫనీ. థియో అంటే దేవుడు, ఫనీ అంటే రూపం. యేసు ప్రభువే మోషేకు కొండ మీద ఎట్లా కనబడుతున్నారంట, పొదలో నుండి, పొద ద్వారా కనబడుతూ ఉన్నారన్నమాట అండి. మరి హోరేబు అనున్నది సీనాయి పర్వత శ్రేణులలో ఒక పర్వతం. ఇదేంటి సీనాయి ఏంటి, హోరేబు ఏంటి అనుకుంటారేమో. ఉదాహరణకి ఈ ఊరు గుంటూరే, గుంటూరులో ఈ ఊరు, ఈ గ్రామం, ఏ గ్రామం, పెదకాకాని, రైట్. కాబట్టి గుంటూరు ఊరు, పెదకాకాని గ్రామం. అలాగే సీనాయి పర్వత శ్రేణులు, ఆ పర్వత శ్రేణులలో హోరేబు ఒక పర్వతం అన్నమాట అండి. ఈ పర్వతం మీద దేవుడు మోషేకు బయలుపడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33:16. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించెను. యెహోవా అతని భూమిని దీవించెను. పొదలో నుండిన వాని కటాక్షము. గమనించండి, పొదలో నుండిన వాని కటాక్షము. అండర్లైన్ చేసుకోండి. పొదలో నుండిన వాని కటాక్షము. చాలామంది సాక్షులు చెప్తూ ఉంటారు, ఏమని అంటే వారు ప్రార్థన చేసుకున్నారంట. ఏమని ప్రార్థన చేసుకున్నారు, కాకాని తోటలో ఉండే దేవా అని ప్రార్థన చేసుకున్నారంట. ఎంత ఆశ్చర్యం చూడండి. ఏమనంట, కాకాని తోటలో ఉండే దేవా నాకు మేలు చెయ్యి
అలాగే ఇక్కడ రాయబడిన మాట, పొదలో నుండిన వాని కటాక్షము. ఎంత మంచి మాట చూడండి. కాబట్టి ఈ యొక్క పొద మనకు సూచించే విషయాలు ఏమై ఉన్నవి అనగా, పొదలో అగ్ని మనకు కనబడుతూ ఉందన్నమాట అండి. అగ్ని. వినండి, మీలో ఎవరైనా అగ్నిని పట్టుకున్నోళ్ళు ఉన్నారా? ఒకసారి చెయ్యి ఎత్తండి. అగ్నిని పట్టుకున్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెయ్యి ఎత్తండి. అగ్నిని ఎవరు కూడా ఏం చేయలేడండి, సమీపించలేడు. ఇంకా పట్టుకోవటం వదిలేసేయండి, సమీపించలేడు. అగ్ని ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. వినండి, పొదలో ఏం కనబడుతుంది? అగ్ని. అగ్ని ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యారంటే దేవుడు ఎవరై ఉన్నారు? కాల్చివేసేవారు. అందుకే దైవజనులు వర్తమానములు చెప్పేవాడు, బయలు మిషన్ అగ్గి బుగ్గి అయిపోతారు అనేవారు అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, దైవజనులు పదే పదే చెప్పేవాడు, బయలు మిషన్తో పెట్టుకున్నారా ఏమైపోతారు? బుగ్గి. ఎందుకంటే బయలు మిషన్ అగ్గి. ఎవడన్నా అగ్గితో పెట్టుకుంటే ఏమైపోతారు? బుగ్గి. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధత పొదలో నుండి మనకు బయలుపడుతూ ఉన్నది. అందరూ చెప్పండి, దేవుని యొక్క పరిశుద్ధత. కాబట్టి ఎవరు దేవునిని సమీపించలేరు. సమీపింపరాని తేజస్సులో, అమరత్వములో, ప్రభావములో నిత్యము మూర్తిభవించి ప్రకాశమైన మాన జ్యోతి వలె వెలుగొందుచు ఉన్నవారు ఎవరై ఉన్నారు చెప్పండి? దేవుడు. దేవుడు. అందుకే దైవజనులు అమోఘమైన పాట రాస్తాడు. ఆ పాట మరి మనం ఒకసారి ఆలోచిస్తే, చేసి కొనరాదు అపార్థము చేసి కొనరాదు అనే పాటలో మనం గమనించవలసిన అంశం ఏంటంటే, దేవుని అర్థం చేసుకోవాలా కానీ దేవుని ఏం చేసుకోకూడదు అంటండి, అపార్థం చేసుకోనకూడదు. వినండి వినండి, దేవుణ్ణి అర్థం చేసుకుంటే హాయి, దేవుని అపార్థం చేసుకుంటే చెప్పండి హాని. ఇప్పుడు చెప్పండి, మనకి హాయి కావాలంటారా హాని కావాలంటారా? అబ్బూ, అంటే హాయి కావాలంటే ఏం చేయాలా? దేవుని అర్థం చేసుకోవాలా అపార్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలా. దేవుని అర్థం చేసుకోవటం తేలిక అంటారా కష్టం అంటారా? వినండి, మనుషుల్ని అర్థం చేసుకోలేని మనం దేవుణ్ణి అర్థం చేసుకోగలమా? అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఏం చేయకూడదంట, అది కథ. ఇది చెప్పడానికి చుట్టూ తిరిగి వచ్చానన్నమాట అండి. దైవజనులు చక్కని చరణం, 3వ చరణం పాడుకుందామండి. నిత్యమో మహాత్యంబో అత్యధిక ప్రభావంబు ప్రత్యక్ష పరాక్రమంబు సత్యమైన తేజంబు నిత్య సులక్షణదారి నిత్య సులక్షణదారి గానా చేసి కొనరాదు పాదము చేసి కొనరాదు. గమనించండి, మహాభక్తుడు మహాజ్ఞాన సంపన్నుడైన దైవజనుడు ఎంత అమోఘమైన పదాలు అలవరచి చరణాన్ని రచిస్తారో గమనించండి. నిత్యమైన మహాత్యంబు అత్యధికమైన ప్రభావంబు ప్రత్యక్ష పరాక్రమంబు సత్యమైన తేజంబు నిత్య సులక్షణధారి శ్రీ సర్వసులక్షణధారి. గనుక దేవుని ఏం చెయ్యొద్దు. ఓ అమ్మలారా, ఎలారా, నా పిల్లలారా, అన్నయ్య గారు అంటూ
మీకు దేవుడెవరు అర్థం కాకపోతే ఈ పాట ద్వారా చెప్తాను వినండి అని ఈ పాట ద్వారా అర్థమైనంత వరకు అర్థము చేసుకున్న మనం అపార్థము చేసుకొని హాని తెచ్చుకొనరాదు అని ఈ అమోఘమైన కీర్తనను దైవజనులు మనకు రచించిన వారు అయి ఉంటూ ఉన్నారు. వీళ్ళరా ఆ ప్రభావంబు, ఆ పరాక్రమంబు, ఆ తేజంబు, ఆ సులక్షణంబు చూచిన మోషే తన గానములో ఆ ప్రభావంబును మూర్తిభవించి రాస్తూ ఉన్న చక్కని వచనం నిర్గమకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు ఇదన్నమాట అండి కీర్తన అంటే, ఇదన్నమాట అండి పాట అంటే, ఇదన్నమాట అండి దేవునికి స్తోత్రం అంటే. కాబట్టి మోషే తన అనుభవం అంతా కూడా క్రోడీకరించి ఈ పాటలో పాడుతూ ఉన్నాడు. మరి ప్రత్యక్షత మొదటిది ఏమనగా దేవుడు పొదలో నుండి పరిశుద్ధునిగా కనబడుతూ ఉన్నాడు. ఎట్లా కనబడుతున్నాడు చెప్పండి? పరిశుద్ధునిగా. అందుకే మోషేతో అంటారు, మోషే నీ చెప్పులు విప్పు, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది. తరువాత దేవుడు అంటారు, మోషే నీవు నన్ను సమీపించవద్దు, నీవు నన్ను సమీపిస్తే నీవేమైపోతావు? భస్మమైపోతావు. పిల్లరా, దేవుడు నీతిపరుడే కాదు, కానీ దేవుడు ఎవరై ఉన్నారంటండి? పరిశుద్ధుడు. పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడినా అని అర్థం. ఏం చెప్పండి? పరిశుద్ధత అంటే ఏం చెప్పండి? ప్రత్యేకింపబడినా అని అర్థం. మిమ్మల్ని ఈ పరిశుద్ధ పవిత్ర అనే మాట అర్థమవటానికి, మీకు అర్థమవటానికి ఒక మాట అడగాలనుకుంటున్నాను. తెల్ల బట్టలకి ఏం చేయాలా? స్పెషల్గా నానబెట్టాలా, స్పెషల్గా జాడించాలా, స్పెషల్గా ఆరబెట్టాలా. వినండి, పాలకే తెల్ల బట్టలకే అంత షోకుంటే, వినండి, దేవుని సహవాసానికి, దేవునితో మనం సహవాసన చేయటానికి విశిష్టమైన ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన వేళ, ప్రత్యేకమైన పద్ధతి అవసరం అంటారా? అనవసరం అంటారా? ఎంతమంది అనవసరం అంటారా? చేయతండి ఒకసారి. అబ్బో, అందరూ ఏమంటున్నారు చెప్పండి? అవసరము. అందుకే మోషే భక్తుడు పాటలో అంటారు, హోషియా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, నా ఉగ్రతాజ్ఞని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని పరిశుద్ధ దేవుడను గాని వినండి, నేను మీ మధ్య ఎవరినై ఉన్నాను? పరిశుద్ధ దేవుడను అని. దేవుడంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. సమయం ముగించేస్తున్నా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. పిల్లరా, నేను మీ మధ్య
పరిశుద్ధ దేవుడనో గాని మనుష్యుడనో కానో. నెక్స్ట్, ఇందాక మొదటి సమూయేలు ఎంత చెప్పాను? 2:2. మొదటి సమూయేలు 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునో లేడు. ఈ 2 మాటలు మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చెప్పుకొని ముగించేసుకుందాం. నేనంటాను, దేవుని మాట, దేవా నీవు పరిశుద్ధ దేవుడవు అన్నప్పుడు మీరేమనాలి? మొదటి సమూయేలు 2:2, దేవా నీ వంటి పరిశుద్ధ దేవుడు వేరొకడు లేడు అనేసుకుంటే ముగించేసుకుందాం. అనండి, దేవా నీవు మా మధ్య పరిశుద్ధ దేవుడవు అనండి. మొదటి సమూయేలు 2:2 అనేసి త్వరగా. యెహోవా నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. గుడ్. ఇంకొకసారి చెప్పేసుకుని ముగించేసుకుందాం. దేవా మా మధ్య నీవే పరిశుద్ధ దేవుడవు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునో లేడు. ఇంకొకసారి చెప్పేసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు ముగించేసుకుందాం. నేను 11:9 చెప్తా, మీరు మొదటి సమూయేలు 2:2 చెప్పి ముగించేసుకుందాం. దేవా మా మధ్య నీవు పరిశుద్ధ దేవుడవు. థ్యాంక్ యూ. దేవునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలుగును గాక. అటు పరిశుద్ధ దేవుని పొదవంటి స్వస్తిశారులో కలుసుకున్నట్టుకు వచ్చిన మనం మోకరించి కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి మనం ధ్యానం చేసుకుందాం.